ఈరోజు పోలీసులు వందల మంది చూస్తుండగా పోలీసుల సమక్షంలో నీచంగా మాట్లాడినటువంటి అంబటి రాంబాబుని సుమోటో కింద కేసు నమోదు చేయాలి, అతన్ని అరెస్టు చేయాలి. మీరు మాట్లాడేటువంటి మాట తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడక కాదు, సభ్య సమాజంలో ఉన్నాం. ప్రజలు మనందరికీ ఓట్లేసి గెలిపించినారు. మీది కూడా ఒక రాజకీయ పార్టీనే. మీరు ఇంత నీచంగా గతంలో మహిళల్ని అవమానపరిచారు కాబట్టి మిమ్మల్ని 11 స్థానాలకు పరిమితం చేస్తే, ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లే విధానాలు ఉండాలి. కానీ ఇంకా అహంకారం తగ్గకుండా అధికారం పోయినా ఒళ్ళు బలిసి కొవ్వుతో కొట్టుకుంటా ఉంటే మాకు చంద్రబాబు నాయుడు గారంత సహనం లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి చావలేక కాదు, మీలాగా దిగజారి మాటలు మాట్లాడలేకుండా ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు. సమాజంలో మనం ఉన్నాము, గౌరవప్రదమైనటువంటి పదవుల్లో ఉన్నాము. ఏ రకమైనటువంటి భాష మాట్లాడాలో కూడా రాజకీయాల్లో విమర్శలు ఉంటాయి, సద్విమర్శలు ఉంటాయి, పరుష పదజాలంతో కూడా విమర్శించవచ్చు. కానీ ఇంత దిగజారా? నీ వయసు ఎంత? నీ వయసు ఎంత అంబటి రాంబాబు గారు? దాదాపు 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు కలిగిన ఒక వయోవృద్ధుడివి ఇంత అహంకారంతో మాట్లాడితే కేవలం లడ్డు ఇష్యూని, కల్తీ లడ్డు ఇష్యూని తప్పుదారి పట్టించేందుకు, ప్రజల్ని రెచ్చగొట్టేందుకు, 2 పార్టీల మధ్య 2 వర్గాల మధ్య ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు తిరుపతి లడ్డు ఇష్యూని డైవర్ట్ చేయడానికి చేసినటువంటి కుట్ర తప్ప మరొక్కటి కాదు. అహంకారాన్ని తగ్గించుకోకపోతే ప్రజలు మీ నరాలు కట్ చేస్తారని ఇప్పటికే నిరూపించారు. ఇప్పటికీ మీకు బుద్ధి మారలేదంటే మిమ్మల్ని నిజంగా చెప్తాను అంబటి రాంబాబు, నువ్వు ఎక్కడ కనపడినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెప్పులతో కొడతారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. మాకు చంద్రబాబు నాయుడు గారంత సహనం, ఓపిక రెండూ లేవు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజలు ఎన్నుకునేటువంటి పరిపాలనలో ఉన్నాం. వ్యవస్థల్ని గౌరవించాలి, సమాజంలో గౌరవించబడే విధంగా రాజకీయాలు చేయాలి. కానీ ఇంత నీచంగా 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి నాయకుడిని, 4 సార్లు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తిని, 4 సార్లు ప్రతిపక్ష నేతగా ప్రజల హక్కుల కోసం పోరాడినటువంటి వ్యక్తిని, భారతదేశంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఒకరిద్దరిలో ఒక్కడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇంత నీచంగా మాట్లాడితే భరించే ఓపిక శక్తి మాకు లేవు. ఖచ్చితంగా అంబటి రాంబాబు, నిన్ను నడి రోడ్డు మీద మాకు కనపడినా ఎక్కడ కనపడినా ఖచ్చితంగా చెప్పులతో కొడతాం. ఇంకా సహనము ఓపిక మా అధినేతని, మా గౌరవ ముఖ్యమంత్రిని, మా నాయకుడిని విమర్శించిన తర్వాత మంచి చెడుల గురించి ఆలోచించాల్సిన ఓపిక సహనం రెండూ మాకు కూడా లేవు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆగ్రహానికి నువ్వు ఖచ్చితంగా గురికాక తప్పదు. ఈరోజు నువ్వు మాట్లాడినటువంటి మాటలకి ఖచ్చితంగా భవిష్యత్తులో ఎందుకు నేను ఆ రోజు మాట్లాడినానని చెప్పేసి నువ్వు కుళ్ళి బాధపడే రోజు ఖచ్చితంగా దగ్గరలో ఉంది రాంబాబు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు నైతిక బాధ్యత తీసుకొని అంబటి రాంబాబుని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్త మీ శ్రీమతి గారి గురించి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఎంత హుందాతనంతో వ్యవహరించాడు. మా కార్యకర్తని కాదు మాట్లాడిన మా కార్యకర్తని కూడా అరెస్ట్ చేసి సబ్ జైలుకి పంపించిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు అంబటి రాంబాబు నీచంగా మా అధినాయకుడి మాట్లాడినాడు. నీకు ఏమాత్రం నైతిక విలువలున్నా ఖచ్చితంగా అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. లేకపోతే నేను చెప్తానను కదా, వాడు ఎక్కడ కనిపించినా, అంబటి రాంబాబు అనేవాడు ఎక్కడ కనిపించినా మాకింతకంటే భవిష్యత్తు మీద ఆశ లేదు. మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడిన తర్వాత సహనము ఓపికతో ఉండాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు లాంటి సహనం మాకు లేదు. ఆయన సహనాన్ని మీరు చేతకంతనంగా తీసుకుంటా ఉన్నారు. వ్యవస్థల్ని ఆయన గౌరవిస్తూ ఉంటే
మీరు వేరే రకంగా తీసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా మీలాంటి నీచుల్ని నడి రోడ్డు మీద చెప్పులతో కొట్టి ఊరేగించే రోజు దగ్గరలో ఉంది. అంబటి రాంబాబు మీ అధినాయకుడికి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా, అలాంటి నీచుల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తావా, లేదంటే నీకు కూడా అంబటి రాంబాబుకు పెట్టే గతే పడుతుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. సభ్య సమాజంలో ఉన్నాం, గౌరవప్రదమైనటువంటి రాజకీయాల్లో ఉండి ఇంత నీచాతి నీచంగా నోరుంది కదా, నాలుకలు ఉన్నాయి కదా అని మాట్లాడితే కొడకల్లారా నాలుకలు చీరేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాను. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ సహనాన్ని కొంచెం పక్కన పెట్టండి, ఇలాంటి నీచుల్ని కఠినంగా వ్యవహరించండి. వ్యవహరించకపోతే ఇంకా ఇంకా భరించాల్సి వస్తుంది. శత్రువు ఏ ఆయుధంతో వస్తే ఆ ఆయుధంతోనే తిరిగి సమాధానం చెప్పాలనేది క్షత్రియ నీతి. ఖచ్చితంగా దీనికి మేము సిద్ధపడి ఉంటామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాను. మీరు తమరు కొంచెం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కొంచెం పక్కన పెట్టండి. ఇలాంటి నీచుల పని పట్టాలి. పట్టకపోతే ఇంకా ఇలాంటి వెధవలు పెట్టలేకపోతారని కూడా ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ, ఈ పోలీస్ వ్యవస్థకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దీన్ని వెంటనే మీరు సుమోటో కింద కేసు నమోదు చేయాలి. 24 గంటల లోపల ఆ ఆంబోతుగాన్ని అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా.